భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి మార్గదర్శకుడు, అణగారిన వర్గాల గొంతుకైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు వహీద్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వహీద్ హుస్సేన్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలకు పునాది వేసిన మహానుభావుడు అని కొనియాడారు. భారతదేశంలో ప్రతి పౌరుడికి హక్కులు కల్పించి అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం చరిత్రలోనే కాకుండా నేటి పాలనలో అమలు కావాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచనలను మార్గదర్శకంగా తీసుకుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దృక్పథం, శ్రీ నారా లోకేష్ యువ నాయకత్వ ఆశయాలతో సమన్వయం చేస్తూ సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా, సామాజికంగా, సమానంగా, విద్యాపరంగా ఈరోజు అభివృద్ధి చెందారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే క్రెడిట్ చెల్లుతుందని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఆయన యొక్క ఆశయాలను మనం కూడా మన ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క భారతీయుడు అహర్నిశలు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదే కోవలో మన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాల అభివృద్ధికి, వాళ్ళ యొక్క ఉన్నతికి అహర్నిశలు కృషి చేస్తుంది అని చెప్పేసి మనము అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మన తెలుగుదేశం పార్టీ తరపున మన పార్లమెంటులో జిఎంసి బాలయోగి గారు అత్యున్నత స్థానంలో ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోవటం మన తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యం అని చెప్పేసి తెలియజేస్తున్నా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిభా భారతి గారిని కూడా అక్కడ ఈ అసెంబ్లీ స్థానంలో కూర్చోబెట్టి మనము వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు ఒక బాబాసాహెబ్ గారి ఆశయాలను మాకు కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్తుంది. ఇతర పార్టీలు వాళ్ళ బడుగు బలహీన వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పేసి తెలియజెప్పటంలో ఎటువంటి అతియోశక్తి లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి భారతదేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ బాబాసాహెబ్ గారి 135వ వసంతాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.